వెల్కమ్ లెర్నర్స్. టీపీ జీఈటీ స్టాటిస్టిక్స్ ఎంట్రన్స్ కోసం అని చెప్పేసి పీజీ స్టాటిస్టిక్స్ ఎంట్రన్స్ కోసము సిలబస్ వారీగా డిస్కస్ చేయమని కామెంట్స్‌లో అడిగారు. ఇక్కడ సిలబస్ ఇస్తున్నాను. మనం మామూలుగా 3 ఇయర్స్‌లో చదివిన సిలబస్ ఇక్కడ ఉంటూ ఉంది. 6 సెమిస్టర్‌లలో ఉండే సిలబస్ ఇంచుమించుగా ఉంది. మీరు అనాలిసిస్ ఆఫ్ క్వాలిటేటివ్ డేటా, ప్రాబబిలిటీ అండ్ రాండమ్ ఎక్స్‌పెరిమెంట్, రాండమ్ వేరియబుల్, మ్యాథమెటికల్ ఎక్స్‌పెక్టేషను, డిస్క్రీటివ్ కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్స్ వరకు మనము ఫస్ట్ ఇయర్‌లో చదువుతూ ఉంటాం మామూలుగా. తర్వాత థియరీ ఆఫ్ ఎస్టిమేషను, స్టాటిస్టికల్ టెస్ట్స్, అట్రిబ్యూట్స్, లార్జ్ శాంపుల్ టెస్ట్స్ వరకు సెకండ్ ఇయర్‌లో ఉంటుంది. తర్వాత డిజైన్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్, డిజైన్ ఆఫ్ శాంపుల్ సర్వేస్, టైమ్ సిరీస్, ఇండెక్స్ నంబర్స్, డిమాండ్ అనాలిసిస్, వైటల్ స్టాటిస్టిక్స్ అండ్ ఇండియన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ అనేది ఫైనల్ ఇయర్‌లో చదువుతూ ఉంటాము. ఇక్కడ మీరు డిగ్రీ లెవెల్‌లో 6 సెమిస్టర్‌లలో మనము సిలబస్‌ని నేర్చుకోవడం గానీ, లేదా మనం క్వెషన్స్ రాయడం కానీ అవన్నీ గూడా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. మనకు 5 మార్క్స్, 10 మార్క్స్ ఇట్లా రకరకాలుగా క్వెషన్స్ ఉంటాయి సెషన్స్ వైసు. ప్రతి సెషన్‌లో గూడా చాయిస్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ చాయిస్ ఉంటుంది గాబట్టి, మనము కాన్సెప్ట్ గూడా వాళ్ళు అడిగేటప్పుడు 5 మార్క్స్ కంటెంట్ ఉండే కాన్సెప్ట్ 5 మార్క్స్ క్వెషన్‌లో వస్తుంది. 10 మార్క్స్ కంటెంట్ ఉండేవి 10 మార్క్స్‌లో వస్తుంది. ఇప్పుడు డిఫైన్ మ్యాథమెటికల్ ఎక్స్‌పెక్టేషన్ అని అడుగుతూ ఉంటారు. అది 5 మార్క్స్‌కి అడుగుతూ ఉంటారు. వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎక్స్‌పెక్టేషన్ అడుగుతూ ఉంటారు. పెద్ద క్వెషన్ అడగాలనుకోండి, డిఫైన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, వాట్ ఆర్ ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డిఫరెంట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని అడుగుతూ ఉంటారు. వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్, ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్స్ అని అడుగుతుంటారు. అంటే ఇక్కడ మనము 10 మార్క్స్‌కి సరిపడే కాన్సెప్ట్ డిస్క్రిప్టివ్ లెవెల్‌లో మనం రాయాల్సి ఉంటుంది. కానీ మనం ఇప్పటిదాకా చదివిందంతా కూడా అది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. మనకు 100 మార్కులకి 35, 40 మార్కులు వస్తే క్వాలిఫై అయిపోతాం. కానీ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ అనేది అట్లా ఉండదు. మనం కాన్సెప్ట్ వైస్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూజ్ చేసుకొని, ఎక్కడైతే మనకు కీ పాయింట్ ఉంటుందో, ఎక్కడైతే టర్న్ అవుతుందో, వాటి అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటుందో అక్కడ క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. మనకక్కడ మీరు డిగ్రీ లెవెల్‌లో ఇప్పటివరకు రాసింది 18 క్వెషన్‌లు ఇస్తే, 18 క్వెషన్స్ ఇస్తే అందులో 10 రాస్తూ ఉండేవాళ్ళు. అంటే మనకి 8 వరకు చాయిస్ ఉండేటివి. ఇక్కడ 100 క్వెషన్స్ వస్తాయి. ఏ 60 70 తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే టాప్ లెవెల్‌లో టాప్ నుంచి ర్యాంక్ తగ్గించుకుంటా వస్తాయన్నమాట. అంటే మనకిక్కడ పీజీలో సీట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఏమి ఉండదు. మీరేమి ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి. ఇబ్బందేం లేదు. నేను మీకు ముందుగా ఇవి కాన్సెప్ట్ వైస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే ముందర మీకొక సీసీఎల్ఎంఎస్ అని చెప్పేసి మనకిక్కడ ఒక పోర్టల్ ఉంది. సీసీఎల్ఎంఎస్ ఇది ఏపీ డిగ్రీ కాలేజెస్‌కి సంబంధించిన పోర్టల్ ఇది. ఈ పోర్టల్‌లో మనకు సెమిస్టర్ వైసు, సబ్జెక్ట్ వైసు ఆల్ కాన్సెప్ట్స్ వాళ్ళు ఈ పోర్టల్‌లో మనకు పెట్టేసున్నారు. నాకు ఇక్కడ నెట్ స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ ఇది బఫరింగ్ అవుతుంది. మీరు దీంట్లో మామూలుగా అయితే ఇంతకుముందు లాగిన్ పెట్టేసి ఎవరైతే స్టూడెంట్స్ లాగిన్ అవుతారో వాళ్ళ వరకే యాక్సెస్ ఇచ్చేవాళ్ళు. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ఫ్ లెర్నింగ్ అనే ఒక పోర్టల్ ఉంది. మీరు ఈ సెల్ఫ్ లెర్నింగ్ ఓపెన్ చేశారంటే, సెల్ఫ్ లెర్నింగ్ ఓపెన్ చేసిన తర్వాత సబ్జెక్ట్ వైస్ మనకి ఇక్కడ కాన్సెప్ట్స్ లెక్చరర్స్ దగ్గర వాళ్ళు ప్రిపేర్ చేపించి అందులో పెట్టి ఉన్నారు. అందులో మనకిక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బీఎస్సీ ఫస్ట్ ఇయరు, బీఎస్సీ కోర్సు మనది బీఏలో కూడా వస్తుంది. బీఎస్సీ స్టాటిస్టిక్స్ అంటూ ఉంటారు. బీఎస్సీ ఫస్ట్ ఇయరు, సెమిస్టరు సెమ్ 1 గాని, సెమ్ 2 గాని ఏదైనా తీసుకోండి. సబ్జెక్టు స్టాటిస్టిక్స్ టైప్ చేశారంటే, ఇక్కడ మీకు ఆల్ సబ్జెక్ట్స్ మీరు వేరే సబ్జెక్ట్స్ ఎవరైనా కూడా దీంట్లో నుంచి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. అన్ని సబ్జెక్ట్స్‌కి ఇక్కడ ఇంచుమించుగా చాలా వరకు టాపిక్స్ కవర్ చేసున్నారు. కాబట్టి మీకిక్కడ ప్రతి టాపిక్‌కి కూడా ఇక్కడ మీకు మెటీరియల్ అనేది ఆ కాన్సెప్ట్‌కి సంబంధించిన వీడియో, దాంట్లో ఉండే సెల్ఫ్ లెర్నింగు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్, ఇంట్రడక్షన్ టు ప్రాబబిలిటీ. మనం ఇక్కడ క్లిక్ చేసామంటే మురళీకృష్ణ గారని సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్ విజయవాడ నుంచి చెప్పున్నారు.
రకరకాలవి ఇక్కడ చక్రవర్తి గారు చెప్పున్నారు. ఇక్కడ చూడండి ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ క్లిక్ చేసామంటే మనకు ఆ కాన్సెప్ట్‌కి సంబంధించి ఈ వీడియో వస్తుంది. సార్ గారు చెప్పిన వీడియో వస్తుంది. ఆయన ప్రిపేర్ చేసిన ఈ టెక్స్ట్ ఇక్కడ వస్తుంది. నో మోర్ అనే చోట మీకు మెటీరియల్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇట్లా ప్రతి కాన్సెప్ట్‌కి కూడా వాళ్ళు తయారు చేసి పెట్టున్నారు. మీరు నేను చెప్పిన పాత్‌లో వెళ్ళి ఇక్కడ దాని ప్రకారం మీరు గాని ప్రిపేర్ అయ్యారంటే మీకు మెటీరియల్ అనేది అన్నీ ఉంటుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీరు. మీరు రైట్ క్లిక్ కొట్టి ప్రింట్ ఇచ్చేసి పీడీఎఫ్‌లో దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఆ పద్ధతిలో డౌన్‌లోడ్ చేసుకుంటే ఈజీగా మీకు ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అనేది మురళీకృష్ణ గారు సిద్ధార్థ కాలేజ్ నుంచి ఆయన దీంట్లో నుంచి ఎల్ఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన మెటీరియల్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్‌లో మనం చూడండి. మనకు ఇక్కడ సిలబస్‌లో ఏముంది? ఫస్టు యూనివేరియేట్ డేటా, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ నుంచి ఆయన స్టార్ట్ చేశారు. వాళ్ళు సిలబస్ ఇచ్చారు. కాకపోతే దానికి పోయే ముందర మనము ఆహ్, ముందర డేటా రావాలి గదా! మనము ఏదైనా వేరియబుల్‌కి ఈ డిఫరెంట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గాని, డిస్పర్షన్ గాని, స్క్యూనెస్ గాని, కుర్టోసిస్ గాని కనుక్కుంటాం. దానికి ముందర డేటా రావాలి కాబట్టి ఒక్కసారి ఈ ప్రైమరీ డేటా, సెకండరీ డేటా గురించి కూడా చూసుకోండి. మీకు ఒకవేళ వస్తే ఏమన్నా సిలబస్ మనకు పర్టిక్యులర్‌గా అంతవరకే రావాలని ఏం లేదు గదా! రిలేటెడ్‌గా ఈ ప్రైమరీ, సెకండరీ డేటా, మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ప్రైమరీ డేటా ఇవన్నీ గూడా మీకు శాంప్లింగ్‌లో కవర్ అవుతాయి. ఇక్కడ చూడండి ప్రైమరీ డేటా ఇచ్చారు. ప్రైమరీ డేటా డెఫినిషన్ ఇచ్చారు. ఫస్ట్ టైమ్ ఆర్ ఒరిజినల్ నేచర్. కలెక్టెడ్ ఒరిజినల్లీ బై ది authorities who are required to collect them and collected by field workers, investigators and enumerators. Sources of primary data are Census of India published by government and Reserve Bank of India bulletins, RBI bulletins. Secondary data ఉంది. Secondary data అంటే primary data అంటే first hand information collected through enumerators and investigators. ఈ సెకండరీ డేటా అనేది వేరే పర్పస్ కోసం ఎవరో కలెక్ట్ చేసి ఉంటారో దాంట్లో నుంచి మనకు కావాల్సిన వివరాలు తీసుకుంటే దాన్ని సెకండరీ డేటా అంటాం. ఈ మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ప్రైమరీ డేటా 4 మెథడ్స్ ఇక్కడ ఇచ్చారు. డైరెక్ట్ పర్సనల్ ఇన్వెస్టిగేషన్, ఇండైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ, మెయిల్డ్ క్వెషనీర్ మెథడ్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ త్రూ లోకల్ ఏజెంట్స్ ఆర్ కరస్పాండెంట్స్. దీన్నే షెడ్యూల్స్ సెంట్ త్రూ ఎన్యూమరేటర్స్ అనే మెథడ్ అని కూడా అంటూ ఉంటారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అంటే ఏమైనది ఇక్కడ బుల్లెట్స్‌లో ఇచ్చేస్తున్నారు మీరు. జాగ్రత్తగా చూసుకోండి. ఇండైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ, మెయిల్డ్ క్వెషనీర్ మెథడ్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ త్రూ లోకల్ ఏజెంట్స్ ఆర్ కరస్పాండెంట్స్. ఇక్కడ ఇది సెకండరీ డేటా, పబ్లిష్డ్ సోర్సెస్, అన్‌పబ్లిష్డ్ సోర్సెస్. ఈ పబ్లిష్డ్ సోర్సెస్ ఏవేనేటివి కూడా ఇక్కడ ఇచ్చున్నారు వాళ్ళు. ఇది అన్‌పబ్లిష్డ్ సోర్సెస్. డిజైనింగ్ ఏ క్వెషనీర్ ఆర్ షెడ్యూల్. వీటి మీద చాలా క్వెషన్స్ వస్తూ ఉంటాయి మనకు. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్వెషనీర్ అండ్ షెడ్యూల్? క్వెషనీర్ ఎవరు ఫిలప్ చేస్తారు? క్వెషనీర్ అనేది రెస్పాండెంటే ఫిలప్ చేస్తారు. షెడ్యూల్ అనేది ఎన్యూమరేటరు రెస్పాండెంట్ దగ్గర నుంచి క్వెషన్స్ కలెక్ట్ చేసి ఆయన ఫిలప్ చేస్తారనమాట. ఇక్కడ వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చుకుంటా వెళ్లారు. మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూసుకుంటా వచ్చేసేయండి. షెడ్యూల్స్ ఆర్ ఫిల్డ్ బై ఎన్యూమరేటర్స్, వెరాజ్ క్వెషనీర్స్ ఆర్ టు బి ఫిల్డ్ బై రెస్పాండెంట్స్. ఇవి ఇక్కడ అయిన తర్వాత మనకు సిలబస్‌లో యాక్చువల్‌గా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మీకు సిలబస్ ఇక్కడ ఉంది. నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో మీకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ 4 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని చెప్పాను. అవన్నీ కూడా ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఇది ఏమనేది ముందు సెంట్రల్ టెండెన్సీ అంటే ఏమి డెఫినిషన్ ఇచ్చారు. దాంట్లో ఈ 5 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఉంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ 4 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు. రిజిడ్లీ డిఫైన్డ్, ఈజీ టు క్యాలిక్యులేట్, బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్, నాట్ అఫెక్టెడ్ బై ఎక్స్‌ట్రీమ్ అబ్జర్వేషన్స్, అర్థమెటిక్ మీన్ డెఫినిషన్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డేటా, సింపుల్ ఎగ్జాంపుల్, ప్రాబ్లమ్ ఇచ్చారు, మెరిట్స్ ఆఫ్ అర్థమెటిక్ మీన్, డిమెరిట్స్ కూడా ఉన్నాయి. మెరిట్స్, డిమెరిట్స్ 2 ఉన్నాయి. ఇది ఐడియల్ మెజర్ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ అఫెక్టెడ్ వెరీ మచ్ బై ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్ అండ్ ఇట్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ఓపెన్ ఎండ్ క్లాసెస్. తర్వాత మీడియన్ అనేది మిడిల్ వాల్యూ ఆఫ్ ది అరేంజ్డ్ డేటా, పొజిషనల్ యావరేజ్ ఇది. ఈ చార్ట్ కూడా మీకు ఇచ్చున్నాను నేను ఆల్రెడీ. మీడియన్ ఫర్ అన్‌గ్రూప్డ్ డేటా, ఇక్కడ ఆడ్ అయినప్పుడు ఒక రకంగా, ఈవెన్ అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీరు మెటీరియల్ పోర్టల్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీడియన్ ఫర్ అన్‌గ్రూప్డ్ డేటా,
ఇక్కడ మనము డేటాని 3 టైప్స్‌గా చేస్తాము. రా డేటా, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషను, కంటిన్యూయస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషను. మీరు ఈ మీడియన్ కనుక్కోవాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫార్ములాలు వేరే వేరే ఇస్తూ ఉంటారు. కానీ మీకు ఇక్కడ ఎల్ అంటే లోయర్ లిమిట్ అని, ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని, సి అంటే ఆహ్, ఎం అని కూడా ఇక్కడ వాడుతుంటారు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అప్ టు మీడియన్ క్లాసు. హెచ్ అనేది ఇంటర్వల్. ఇక్కడ ప్రాబ్లమ్ కూడా ఇచ్చున్నారు. చూడండి. ఇక్కడ మెరిట్స్ ఆఫ్ మీడియన్, డీమెరిట్స్, మెరిట్స్ ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. ఇట్ కెన్ బి కాలిక్యులేటెడ్ ఫర్ ఓపెన్ ఎండ్ క్లాసెస్. అది మెయిన్ మెరిట్ ఇది. ఇట్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్. ఈజీ టు కాలిక్యులేట్ అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్. ఇక్కడ ఈవెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మనం అది డిటర్మినెంట్ కెనాట్ డిటర్మినెంట్ ఎగ్జాక్ట్‌లీ అనేది దీని డీమెరిట్‌గా ఇచ్చారు. మోడ్ ఫర్ గ్రూప్డ్ డేటా is the value most frequently in the observations. చిన్న ప్రాబ్లమ్ ఇచ్చారు. ఇక్కడ నొటేషన్స్ రకరకాలుగా వాడుతూ ఉంటారు. అది జాగ్రత్తగా చూసుకోండి. F1 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్. F0 అనేది ప్రిసీడింగ్ అంటే బిఫోర్ ది మోడల్ క్లాస్. F2 అనేది సక్సీడింగ్ ది మోడల్ క్లాస్. అదే మనకి ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ గాని చివర్లో చివర్లో ఉంటే దానికి మనము బిఫోర్‌గా ఉండే వాల్యూ ఉండదు కాబట్టి కనుక్కోలేము. తర్వాత ఉండేది కనుక్కోలేము. అదేవిధంగా మిడిల్‌లో ఉంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అప్పుడు కూడా మోడ్ కాలిక్యులేట్ చేయలేం. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటి ఇచ్చారు. డీమెరిట్స్ ఆఫ్ మోడ్, మెరిట్స్ అండ్ డీమెరిట్స్. ఈజీ టు అండర్‌స్టాండ్, ఈజీ టు కాలిక్యులేట్, షుడ్ నాట్ అఫెక్టెడ్ బై ఎక్స్‌ట్రీమ్ వాల్యూస్, కెన్ బి కాలిక్యులేటెడ్ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ విత్ ఓపెన్ ఎండ్ క్లాసెస్. ఇవి 3 అడ్వాంటేజెస్. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్. ఇట్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్ ఫర్ ఫర్దర్ మ్యాథమెటికల్ మానిప్యులేషన్. యాస్ కంపేర్డ్ విత్ మీడియన్ ఈస్ అఫెక్టెడ్ much by fluctuations of sampling. Mode is ill-defined. It is not possible to find clearly defined mode. తర్వాత జామెట్రిక్ మీన్, ఇది nth రూట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ మనము nth రూట్ కనుక్కోలేం కాబట్టి లాగరిథమిక్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని వేరియబుల్‌కి దాని ద్వారా నుంచి కనుక్కుంటాము. ఒక ప్రాబ్లమ్ ఇచ్చున్నారు. చూడండి. తర్వాత ఇది మెరిట్స్, డీమెరిట్స్. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఫైండింగ్ యావరేజెస్ ఫర్ రేషియోస్, rates and percentages. If the data involves rates, percentages and ratios, you must use geometric distribution. తర్వాత ఇట్ ఈస్ కేపబుల్ ఫర్ ఫర్దర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్. ఎందుకంటే జామెట్రిక్ మీన్ అనేది ఇండెక్స్ నంబర్స్ క్యాలిక్యులేషన్స్‌లో యూజ్ అవుతుంది. డీమెరిట్స్ కూడా ఉన్నాయి. నాట్ ఈజీ టు క్యాలిక్యులేట్ అండ్ అండర్‌స్టాండ్ ఫర్ నాన్ మ్యాథమెటిషియన్స్. ఎందుకంటే రూట్ ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ. ఒకవేళ 2 ఉంటే స్క్వేర్ చేసుకుంటాం. 3 ఉంటే క్యూబ్ రూట్ అంటారు. అట్లా ఇప్పుడు ఇఫ్ ఎనీ అబ్జర్వేషన్స్ ఈజ్ 0, జామెట్రిక్ మీన్ బికమ్స్ 0. కాబట్టి ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. నెగెటివ్ వాల్యూస్ ఉంటే కూడా మనం జామెట్రిక్ మీన్ కనుక్కోలేము. అదేవిధంగా హార్మోనిక్ మీన్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది గివెన్ వాల్యూస్. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 1/n ఇంటూ సమ్మేషన్ 1/. ఇవి రెసిప్రోకల్స్. ఈ రెసిప్రోకల్స్ యొక్క మీన్‌కి రెసిప్రోకల్. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ ఇచ్చారు. ఇక్కడ ఇఫ్ ఎనీ డేటా కంటైన్స్ టైము, డిస్టెన్సు, స్పీడు, వి మస్ట్ యూజ్ హార్మోనిక్ డిస్ట్రిబ్యూషన్. కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్ ఇచ్చున్నారు. మెరిట్స్, డీమెరిట్స్ ఇచ్చేస్తున్నారు. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఫర్దర్ మ్యాథమెటికల్ ట్రీట్మెంట్. ఈజీ టు అండర్‌స్టాండ్, డిఫికల్ట్ టు కాలిక్యులేట్. ఇవి ఇక్కడ వరకు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అయింది. తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షను. మనము వి కెనాట్ complete idea on observing one characteristic. So we need to go another measure. The supporting measure is called dispersion. ఇక్కడ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ 4 టైప్స్ ఆఫ్ మెజర్స్ ఉన్నాయి. రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. వీటిని కూడా మనకు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్‌లోనే ఇచ్చారు. సెంట్రల్ అండ్ నాన్ సెంట్రల్ మూవ్‌మెంట్స్ ఇది వేరేలండి. సిలబస్‌లో ఉంది కాబట్టి ఇస్తున్నాము. స్క్యూనెస్ అండ్ కుర్టోసిస్. ఈ టాపిక్స్ ఇక్కడ కవర్ అవుతాయి. రేంజ్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ మాక్సిమం అండ్ మినిమం అబ్జర్వేషన్స్. క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ Q3 - Q2/2 ఇది. Q1, Q3 అనే వీటి గురించి క్వార్టైల్స్, డిసైల్స్, పర్సంటైల్స్ అని పార్షియల్ వాల్యూస్ అంటారు. దీని గురించి నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. మీరు ఒక్కసారి చూసుకోండి దాంట్లో. ఇక్కడ ఫస్ట్ క్వార్టైల్, సెకండ్ క్వార్టైల్, థర్డ్ క్వార్టైల్ అనేటివి ఉంటాయి. కానీ క్వార్టైల్ డీవియేషన్ యూజ్ చేసేటప్పుడు మనము ఫస్ట్ అండ్ థర్డ్ క్వార్టైల్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్, గ్రూప్డ్ డేటా, అన్‌గ్రూప్డ్ డేటా, మీన్ డీవియేషన్. ఇది మీన్ డీవియేషన్ చూడండి. మీన్ డీవియేషన్ ఈజ్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది అబ్సల్యూట్ డీవియేషన్స్.
అబ్జల్యూట్ డీవియేషన్స్ అంటే వీఆర్ ఇగ్నోరింగ్ ది సైన్ ఆఫ్ ది డీవియేషన్ అనమాట. అబ్జల్యూట్ డీవియేషన్స్ చేసుకుంటాము. మీన్ డీవియేషన్, తర్వాత స్టాండర్డ్ డీవియేషను. స్క్వేర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషనే వేరియన్స్ అంటూ ఉంటాము. ఈ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మీను, తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్‌లో స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ మనం మెయిన్‌గా ప్రతి డిస్ట్రిబ్యూషన్‌కి, ప్రతి వాల్యూకి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ గ్రూప్డ్ డేటా, తర్వాత మొమెంట్స్. మొమెంట్స్ ఆర్ స్టాటిస్టికల్ యావరేజెస్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మొమెంట్స్, నాన్ సెంట్రల్ అండ్ సెంట్రల్ మొమెంట్స్. నాన్ సెంట్రల్ మొమెంట్ డెఫినిషన్ ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా నాన్ సెంట్రల్ మొమెంట్ R 1, 2, 3 అయినప్పుడు వీటిని మనము రా మొమెంట్స్ అంటూ ఉంటాము. ఈ రా మొమెంట్స్ యూజ్ చేసి మనం సెంట్రల్ మొమెంట్స్ కనుక్కుంటూ ఉంటాము. ఈ సెంట్రల్ మొమెంట్స్, ఫస్ట్ సెంట్రల్ మొమెంట్ ఈజ్ 0. mu0 ఈజ్ ఈక్వల్ టు 1 mu0 ఈజ్ ఈక్వల్ టు 1. కానీ mu1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్వేస్. mu2 అనేది నథింగ్ బట్ వేరియన్స్ అది. కాబట్టి mu0, mu1, mu2 గురించి కూడా క్వెషన్ అడుగుతూ ఉంటారు. రిలేషన్‌షిప్ బిట్వీన్ సెంట్రల్ అండ్ నాన్ సెంట్రల్ మొమెంట్స్ ఇక్కడ ఇచ్చున్నారు. ఇవి సెంట్రల్ మొమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రా మొమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ మొమెంట్స్. షెపర్డ్ కరెక్షన్ ఫర్ మొమెంట్స్. ఈ గ్రూపింగ్ ఎర్రర్ అనేది రెక్టిఫై చేయడానికి షెపర్డ్స్ అనే ఆయన కరెక్షన్ ఇచ్చాడు. ఈ షెపర్డ్స్ కరెక్షన్ ఇక్కడ ఉంది. దీని మీద కూడా క్వెషన్ వస్తూ ఉంటుంది. కరెక్టెడ్ మొమెంట్స్ తీసుకోండి. mu2కి కరెక్షన్ లేదు. h అనేది క్లాస్ ఇంటర్వల్. తర్వాత స్క్యూనెస్. దిస్ ఈస్ ద థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. స్క్యూనెస్ మీన్స్ lack of symmetry. It gives us the idea about the shape of the frequency curve. పాజిటివా, నెగటివా, రైట్లీ స్ట్రెచ్డా, లెఫ్ట్లీ స్ట్రెచ్డ్ కర్వ్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్క్యూడ్ డేటా ఇక్కడ ఇచ్చారు. సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ కూడా మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. వాటి మీద కూడా ప్రతిసారి క్వెషన్ వస్తూ ఉంటుంది. మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్. We have 3 measures of skewness: Karl Pearson coefficient of skewness, Bowley's coefficient of skewness, and moments measure of skewness. ఇక్కడ మీన్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ రేంజ్ -3 to +3. అదేవిధంగా బౌలెస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఇట్ ఈస్ యూజ్డ్ బేసింగ్ ఆన్ ది ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ క్వార్టైల్స్. అదేవిధంగా ఇక్కడ మొమెంట్స్ మెజర్ ఉంది. మొమెంట్స్ మెజర్ ఆఫ్ స్క్యూనెస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ β2 అనేది కుర్టోసిస్ కనుక్కునేదానికి యూజ్ చేస్తారు. చూడండి వాటి షేప్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ పాజిటివ్ స్క్యూ అయినప్పుడు మీన్, మీడియన్ మధ్య రిలేషన్‌షిప్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ స్క్యూనెస్ మీన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్. ఇన్ కేస్ ఆఫ్ నెగెటివ్ స్క్యూనెస్ మీన్ ఈజ్ లెస్ దాన్ మోడ్ అనమాట. దీని మీద కూడా చాలా సార్లు అడుగుతూ ఉంటాడు. ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది గ్రాఫ్స్. కర్వ్స్ ఇవి ఇచ్చేసారు. కుర్టోసిస్ ఇట్ మెజర్స్ ది పీకెడ్నెస్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ కర్వ్ డిస్కవర్డ్ బై కార్ల్ పియర్సన్. ఇక్కడ మెజర్స్ ఇచ్చారు. కాన్వెక్సిటీ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ కర్వ్‌ని కనుక్కోవడానికి ఇది యూజ్ చేస్తారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా, కోఎఫిషియంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చూడండి, నెగటివ్ కుర్టోసిస్, పాజిటివ్ కుర్టోసిస్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటూ ఉంటారు. ఇట్లా లెప్టోకుర్టిక్, మీసోకుర్టిక్, ప్లాటికుర్టిక్ అని అంటూ ఉంటారు. నెగటివ్ కుర్టోసిస్ అంటే ప్లాటికుర్టిక్. అంటే నార్మల్ కన్నా తక్కువ ఉంటే దాన్ని నెగటివ్ కుర్టోసిస్ అంటారు. కానీ దీన్ని ప్లాటికుర్టిక్ అని అంటూ ఉంటాం. నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పాజిటివ్ కుర్టోసిస్ అని అంటూ ఉంటాం. ఇక్కడ వరకు మనకు మెజర్స్ ఆఫ్ డిఫరెంట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షన్, స్క్యూనెస్ అండ్ కుర్టోసిస్ చూసాము. ఇప్పుడు ఇక్కడ ఇంట్రడక్షన్ టు ప్రాబబిలిటీ. మనకు ప్రాబబిలిటీకి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, డెఫినిషన్స్, కండిషనల్ ప్రాబబిలిటీ, ఇండిపెండెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వరకు ఇక్కడ ఈ మెటీరియల్‌లో ఇచ్చున్నారు. ఇంట్రడక్షన్ టు ప్రాబబిలిటీ, బేసిక్ కాన్సెప్ట్స్. మనకి ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఛాన్స్. ఛాన్స్‌ని మెజర్ చేయడానికి ప్రాబబిలిటీని యూజ్ చేస్తారు. పాస్కల్, పేరీ ఫార్మాట్ వలన 17th సెంచరీలో ప్రాబబిలిటీ గ్యాంబ్లింగ్ సంబంధించిన వీటిలో వచ్చింది. ఎక్స్పెరిమెంట్స్ ఆర్ 2 టైప్స్. వన్ ఈజ్ డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్ అండ్ వన్ ఈజ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ విచ్ హ్యాస్ సెవరల్ అవుట్కమ్స్ ఈజ్ కాల్డ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇది ఇక్కడ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గురించే చెప్పారు. టాసింగ్ కాయిన్, థ్రోయింగ్ ఏ డై, పికింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఇట్లా రకరకాలుగా మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చెప్తూ ఉంటాము. ఈ సింగిల్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ట్రయల్డ్. ఎగ్జాంపుల్స్ అవుట్కమ్ ఇచ్చారు. అవుట్కమ్ శాంపుల్ స్పేసు ఒక కాయిన్ టాస్ చేస్తే శాంపుల్ స్పేసు, 2 కాయిన్స్ టాస్ చేస్తే శాంపుల్ స్పేస్ ఇది. ఇట్లా 3 కాయిన్స్‌కి అయితే 2 క్యూబ్డ్ వస్తుంది, 8 వస్తుంది. అదేవిధంగా డై రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ దానికి సంబంధించిన శాంపుల్ స్పేస్ ఇచ్చారు. మ్యూచువల్లీ
ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చేశారు. ఈక్వల్లీ లైక్లీ, ఫేవరబుల్ ఈవెంట్స్, డిపెండెంట్ ఈవెంట్స్ ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఆన్ ప్రాబబిలిటీ అయిన తర్వాతే మనము ప్రాబబిలిటీని డిఫైన్ చేయాలి. ఇక్కడ డెఫినిషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డెఫినిషన్స్ మ్యాథమెటికల్, స్టాటిస్టికల్ అండ్ ఆక్సిమాటిక్ డెఫినిషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. దీన్నే క్లాసికల్ డెఫినిషన్ అంటూ ఉంటారు. ఇది ఎంపిరికల్ డెఫినిషన్ అంటారు. వీటి డెఫినిషన్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు చూడండి. ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. ప్రతి ప్రాక్టికల్‌గా వీటినే మనం వాడుతూ ఉంటాము. యాజ్ ఎంటెన్స్ టు ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ m/n తీసుకుంటే అది ఎంపిరికల్ డెఫినిషన్ అవుతుంది. అదే యాక్సిమాటిక్ డెఫినిషన్‌లో మనకు 3 యాక్సిమ్స్ ఇస్తారు. ప్రాబ్లమ్ ఆఫ్ పాజిటివిటీ, సర్టెనిటీ అండ్ అడిటివిటీ ప్రాబ్లమ్ ఇది. ఈ యాక్సిమ్స్ 3 యాక్సిమ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఇట్ ఈస్ పాజిటివ్ ఆల్వేస్, ఇంపాసిబుల్ ఈవెంట్‌కి అయితే 0, ష్యూర్ ఈవెంట్‌కి అయితే 1 ఇవన్నీ కూడా మనకు ప్రాపర్టీస్. కండిషనల్ ప్రాబబిలిటీ, ఇండిపెండెంట్ ఆఫ్ ఈవెంట్స్ దీని మీద ప్రాబ్లమ్స్ ఇచ్చున్నారు. అదేవిధంగా థియరమ్స్ ఆన్ ప్రాబబిలిటీ, బూలేస్ ఇన్ఈక్వాలిటీ, బేస్ థియరం ఉన్నాయి. అడిషన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ, మల్టిప్లికేషన్ థియరం ఆన్ ప్రాబబిలిటీ వీటి మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు చూసుకుంటా వచ్చేసేయండి. ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ థియరం అన్నా, కండిషనల్ ప్రాబబిలిటీ అన్నా ఒకటే. వీటి యొక్క థియరమ్స్ ఇక్కడ ఇచ్చున్నారు. వీటి మీద అంతా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నా ప్రీవియస్ వీడియోస్‌లో వీటన్నిటి గురించి కూడా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాను. ఇక్కడ బేస్ థియరంలో ప్రయారీ ప్రాబబిలిటీస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ. బేస్ థియరం ఇది. వీటికి సంబంధించి ప్రాబ్లమ్ ఇక్కడ ఇచ్చున్నారు. బేస్ థియరము. బూలేస్ ఇన్ఈక్వాలిటీ దీని మీద కూడా చాలా సార్లు ప్రాబ్లమ్ వస్తుంది. 2 స్టేట్మెంట్ ఉన్నాయి బూల్స్ ఇన్ఈక్వాలిటీకి. ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటిగ్రల్ ఏఐ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏఐ మైనస్ n మైనస్ 1. మనం దీనంతా కూడా మ్యాథమెటికల్ ఇండక్షన్ దాన్ని యూజ్ చేసి చేసుకుంటాము. ఇక్కడ రిజల్ట్స్ ఆన్ ప్రాబబిలిటీ ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. వీటి మీదంతా కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది అయిన తర్వాత మళ్ళా ర్యాండమ్ వేరియబుల్ ఇచ్చేశారు. ర్యాండమ్ వేరియబుల్ డెఫినేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్, మాస్ ఫంక్షను, డెన్సిటీ ఫంక్షను, ప్రాపర్టీస్ వీటన్నిటి మీద గురించి కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు ర్యాండమ్ వేరియబుల్ చూసుకోండి. ఇట్ ఈస్ ఎ రియల్ వాల్యూడ్ ఫంక్షను. మనకు శాంపుల్ స్పేసు, ప్రాబబిలిటీ ఫంక్షన్ అనేది ర్యాండమ్ వేరియబుల్ అనేది ఒక మెజర్ ఫంక్షన్‌గా కూడా మనకు చాలా సార్లు అడిగి ఉన్నారు. డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్, అట్‌మోస్ట్ కౌంటబుల్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్. ట్రయల్స్ ఆన్ టాసింగ్ 2 కాయిన్స్. ఈ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అనేది ఎప్పుడు కూడా నెగెటివ్ ఉండదు. రేంజ్ ఆఫ్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఈస్ 0 to n ఆర్ 0 to ఇన్ఫినిటీ. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ రేంజ్ -∞ to +∞ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు. ఏజ్, వెయిట్స్, టెంపరేచరు, హైట్స్ ఆఫ్ సోల్జర్స్, రెయిన్‌ఫాల్, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షను. ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x = x అనేది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్. దీనికి ఇది ప్రాబబిలిటీ ఏదైనా ఫంక్షన్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అవ్వాలంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. నాన్ నెగటివిటీ అండ్ సర్టెనిటీ యాక్సిమ్స్ కండిషన్స్. ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చారు. ఇది కూడా దీని మీద కూడా ఇస్తూ ఉంటారు ఇది. మాస్ ఫంక్షన్ అనేది మనం డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్‌కి డిఫైన్ చేస్తాము. డెన్సిటీ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్‌కి డిఫైన్ చేస్తాము. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ ఇక్కడ ఇచ్చేసారు చూడండి. డిస్క్రీట్, కంటిన్యూస్, ప్రాపర్టీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఇక్కడ మొత్తం 7 ప్రాపర్టీస్ ఇచ్చారు. అన్నీ కూడా ఒక్కొక్కటిగా చూసుకోండి. వీటి మీద అంతా కూడా ప్రాబ్లమ్స్ చాలా సార్లు మనకు ఇక్కడ క్వెషన్స్ అడిగి ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్ మీద ఖచ్చితంగా ఒక ప్రాబ్లమ్ వస్తూ ఉంది. సమ్మేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ xi = 1 బేస్ చేసుకొని మనము ఆ అన్నోన్ వాల్యూని కనుక్కుంటూ ఉంటాము. తర్వాత బైవేరియేట్ ర్యాండమ్ వేరియబుల్ డెఫినిషను, జాయింట్ మాస్ ఫంక్షను, ప్రాబబిలిటీ మార్జినల్స్ మీద కూడా మనకు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉన్నారు. మార్జినల్స్, కండిషనల్ ప్రాబబిలిటీ ఫంక్షన్స్ ఇక్కడ వరకు ఇవన్నీ కూడా మనకు ఇచ్చేస్తున్నారు. మీరు ఒక్కసారి పోర్టల్‌లో వెళ్ళండి. దీనికి సంబంధించి సార్లు ఇచ్చిన డీటెయిల్డ్ వీడియో గాని మీరు ఒక్కసారి చూసారంటే బాగా అర్థమవుతుంది. దీంట్లోనే ఇంకొక తర్వాత మీకు ప్రాబబిలిటీ మీద ఒక 2 ఇవి ఉన్నాయి. దాంట్లోనే ప్రాబబిలిటీ మీద 2 మెటీరియల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ మొత్తము ఒక అరౌండ్ 40 కన్నా ఎక్కువగా వీటికి సంబంధించి ఇచ్చున్నారు. పాయింట్స్ వైజ్ ఇచ్చున్నారు కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌కి ఇది ఈజీగా యూజ్ అవుతుంది. డై థ్రోన్ అయినప్పుడు ఇది ఉంది ఇక్కడ. శాంపుల్ స్పేస్ ఇచ్చారు. వీటి మీద కూడా చాలా సార్లు ప్రాబ్లమ్ ఇచ్చున్నారు. ఇక్కడ నంబర్స్ ఇచ్చేసి డిఫరెంట్ నంబర్స్ వాటికి సంబంధించిన ప్రాబబిలిటీ కనుక్కోమని ఇస్తూ ఉన్నారు. మీకు ఆ పోర్టల్‌లో నుంచి మీరు అన్నీ కూడా తీసుకోవచ్చు.
చూడండి నెక్స్ట్ 41 అయిన తర్వాత 47 నుంచి ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ మనము దీంట్లో ఇక్కడ వరకు ప్రాబబిలిటీ, రాండమ్ ఎక్స్‌పెరిమెంట్ ఇక్కడ వరకు అయింది. రాండమ్ వేరియబుల్ కూడా అయిపోయింది. మ్యాథమెటికల్ ఎక్స్‌పెక్టేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థాంక్ యూ.